నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనకాని సత్యప్రసాద్, పలువురు టీడీపీ నేతలు కొనకళ్ళను సత్కరించి అభినందించారు. కొనకళ్ళ నారాయణ గతంలో 2 సార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించడంతో నారాయణకు టికెట్ దక్కలేదు. దీంతో అధిష్టానం ఆయనను ఆర్టీసీ చైర్మన్ గా నియమించింది. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు అన్నపూర్ణదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణధారమైన అన్నం ఈ తల్లి దైవాలని లభిస్తోంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుడిని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తోంది. అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణ దేవికి రావటం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్త పోషణ భారాన్ని ఈమె స్వయంగా వహిస్తోంది. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకి రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శవాలై తేలుతున్నారని అన్నారు. పొంగనూరులో అంజుమ్ అనే బాలిక హత్యకు గురైంది. ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదు. చంద్రబాబు ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు? అదేవిధంగా చంద్రబాబు పాలనలో చిత్తు కాగితానికి ఉన్న విలువ మహిళలకి లేదు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో మహిళల్ని వ్యవస్థను చేసి టీడీపీ నాయకుల్ని దాడి చేశారు. ఆడపిల్లల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసింది? 5 నెలల చిన్న పిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు అని వరదు కళ్యాణి ప్రశ్నించారు. లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా 3 సంఘటనలు. అలాగే మనం చూసాం కోవెలకొంటలో తీసుకుంటే ఒక మతి స్థిమితం లేని ఆడపిల్లని అత్యాచారం చేయడం. అన్నింటికంటే ఘోరం మనం చూసాం గొడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు సీసీ కెమెరాస్ పెట్టేశారని వాళ్ళు మొత్తుకొని ధర్నాలు చేసినా కూడా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. సరికదా హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఆడపిల్లల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి, ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దారుణమైన సంఘటనలు వీళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే చెప్పారు ఎన్నికల ముందు 30,000 మంది ఆడపిల్లలు కనిపించట్లేదంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ముచ్చుమరి సంఘటన జరిగింది. అప్పుడు ఇన్ని రోజులైనా కూడా ఆ మృతదేహాన్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కనిపెట్టలేని పరిస్థితి అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే రాంబెల్లి సంఘటన జరిగింది. ఏం పరామర్శకు వెళ్ళొచ్చు కదా. గొడ్లవల్లేరు సంఘటన అయింది. వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈవెను ఈ పొంగనూరు సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే జిల్లాలో తిరుపతిలో ఉన్నారు. పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, లేదా కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వచ్చు. అవేమీ చేయట్లేదు. ఇదేనా మీ అందరి బాధ్యత ఆడపిల్లల మీద, ఆడపిల్లల రక్షణ మీద నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది, ఇదేదో మరి చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి. కానీ ఇది మంచి ప్రభుత్వం కాదు, ఆడపిల్లలను అంతమొందించే ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఓదరగొట్టేస్తూ అతను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రచారం చేశారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు షూరిటీ లేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడు అవతారంలో ఆయన భక్తులకి అభయ ప్రదానం చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరువంచనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరగనుంది. పురాణ ప్రాశస్యం ప్రకారం చిన్న శేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచ శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తోంది. చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకి కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి. నమో నమో
శ్రీహరి గోవింద గోవింద నమో నమో హరి హరి గోవింద గోవింద శ్రీనివాస పాహి మాం శ్రీ వెంకటేశ రక్ష మాం తిరుమలేశ పాహి మాం శ్రీ వెంకటేశ రక్ష మాం నీ నామమే లాలిత్యమే గోవిందమే మాధుర్యమే నమో నమో శ్రీహరి గోవింద గోవింద నమో నమో హరి హరి గోవింద గోవింద ముక్తి తిరునగిరి భక్తాసక్తి స్వర్ణగిరి సమవీక్షణంగా మారక్షణంగా లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టని అన్నారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకుంటున్నారు. భక్తుల మనోభావాలకి భంగం కలిగింది. గత ప్రభుత్వంపై బురద చల్లి రాద్ధాంతం చేశారు. చంద్రబాబు ఎండుకో ఇంకా కట్టుకథల్ని ప్రచారం చేస్తున్నారు. జగన్ ని తగ్గిస్తున్నామని అనుకుంటూ టిటిడి విశిష్టతను దెబ్బతీస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ ఉన్నాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని విశిష్టతని తగ్గిస్తున్నామనే ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఈ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి మాది మంచి ప్రభుత్వం అని మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. మనకు మనం బాజాలు వాయించుకుంటే అది నిజమని నమ్మే రోజులు పోయినాయి. ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ప్రజలకి అర్థమవుతూ ఉంది. మీరు విస్మరించిన ప్రజా సమస్యల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ విస్మరించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు పట్టించుకోక మేము పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 30,000 40,000 పెట్టి ఒక ట్రక్కు కొనుక్కునే పరిస్థితి. కళ్ళ ముందు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి చాలా శరవేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. 4,000 మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు. ఆ విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు. దాని గురించి మాట్లాడడం లేదు. అదే కాదు, మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూడం. తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరొక మాట వినిపించకూడదు. ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదు. ఏ విషయంలోనూ రాజీ పడుతూ భవిష్యత్తు నీతి అవసరాలకి ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలి. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకి ప్రణాళికతో పనిచేయాలి. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు. భక్తుల పట్ల టిటిడి సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారిని గౌరవించుకోవాలి. సిమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని చంద్రబాబు తెలిపారు. పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు.
భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం, భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు. వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు ఒక 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తి భావం ఎట్లా పెంచాలి, ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన సమయం ఆసనమైందని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు పిలుపునిచ్చారు. హైందవ చైతన్యానికి భగవద్గీత ప్రతీత అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 25వ తేదీన మహారుద్రాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, అనిల్ బెహ్రా, గాయత్రి బెహ్రా మహారుద్రాభిషేకం పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జూపూడి రంగరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 4వసారి మహారుద్రాభిషేకం నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. రాజేష్ నాథ్ అఘోరి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా భక్తులు పాల్గొని శివుని అనుగ్రహం పొందాలని అన్నారు. దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి పండుగల్లో వినాయక చవితి తర్వాత ఈ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దసరా ఉత్సవాలు అయిపోగానే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో గుంటూరులో గత 4 సంవత్సరాల బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జాతి, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా శివానుగ్రహం కోసమని ఏ శివుడైతే అన్నిటికీ కారణభూతమైనాడో ఆయన యొక్క రుద్రాభిషేకం గుంటూరులో కనుల పండుగ జరుపుకోవాల ఉద్దేశం పైన ఆంధ్ర అభివృద్ధి సొసైటీ అనిల్ బెహ్రా ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు బట్టి జరుపుతున్నాం. దీనికి రాజేష్ నాథ్ అఘోరి గారని చెప్పి ఆయన ఉజ్జయినికి సంబంధించినట్టు ఆయన సాక్షాత్తు శివదర్శనం చేసుకునేటువంటి మహానుభావులు ఒకరైనటువంటి ఆయన అందరికీ కనుల పండగగా ఈ రుద్రాభిషేకం జరుపుతూ అందులో ఈసారి ప్రతిసారి కూడా రుద్రాక్ష ఇస్తూ వస్తారు. వచ్చిన ప్రతి భక్తులు రుద్రాక్ష కూడా ఇవ్వటం అంటే రుద్రాక్ష ఇవ్వటం అంటే శివుడి యొక్క అంశాన్ని కూడా అభిషేకంలో దాని పాలు పంచుకొని తద్వారా హైందవ సనాతన ధర్మం వైపు ముందు తీసుకెళ్ళడం కోసం సమాజానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. సనాతన ధర్మం అనేటువంటిది అది ఇప్పటిది కాదు. మన మధ్య ఒక పుస్తకం చూశాను నేను, బెనారస్ ట్రస్ట్ వాళ్ళు 1916వ సంవత్సరంలో సనాతన ధర్మంపై రాసినటువంటి ఒక పుస్తకం ఉన్నది. అసలు ఆ పుస్తకం ఎక్కడ లభ్యం కావట్లే. అది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది. ఎట్ట వెళ్ళిపోయిందో తెలియదు.
ఆ పుస్తకంలో చూసినట్టయితే సనాతన ధర్మం యొక్క ఆలోచన పరంపర హిందూ చైతన్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. వైసీపీ పాలన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక పీడకలగా మిగిలిందని ఆంధ్రప్రదేశ్ నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనిగెల హైమారావు తెలియజేశారు. ఆనాటి వైసీపీ పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రాథమిక విద్య నిర్వీర్యమైందని తెలియజేశారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించాలని అన్నారు. అలాగే జీవో నెంబర్ 117ను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా బొనిగెల హైమారావు మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకి అనవసరమైన యాప్స్ నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. నూతన 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు వెంకట్రావు, రమేష్, శ్రీనివాసరావు, శారద, నరేంద్ర, నాగేశ్వరరావు, భానుమూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నోబెల్ టీచర్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా నోబెల్ టీచర్స్ రాష్ట్ర ప్రథమ కార్యవర్గం గుంటూరులోని ఏపీఎన్జిఓ ముందు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మా కార్యవర్గ సభ్యులు అలాగే 25 జిల్లాల అధ్యక్ష ప్రధాన అందరూ హాజరవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు, విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మా యొక్క సూచనలన్నీ కూడా తయారు చేసుకొని తీర్మానం చేసి మేము ప్రభుత్వానికి అందజేయాలని కోరుకుంటున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ముఖ్యంగా ప్రాథమిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం జరిగింది. మిత్రులారా, జీవో 117 తెచ్చి 3-4 తరగతులని సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల పిల్లలు పంపించడం జరిగింది. దానివల్ల ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిగా ఈరోజు సర్వనాశనం అయిపోయింది. మరి కూటమి ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు త్వరలో 117 జీవోను విద్యా సంవత్సరం నుంచి రద్దు చేసి మళ్ళీ 3-4 తరగతులు మళ్ళీ వెనక్కి పంపిస్తామన్నారు. దానికి మా సంఘపక్షం వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈరోజు 10th క్లాస్ పిల్లలు 8th వరకు తెలుగు మీడియం చదివి 9th to 10th ఇంగ్లీష్ మీడియం రావడం అనేది చాలా అసాధ్యంగా ఉంది. పిల్లలు ఈరోజు యాంత్రికంగా ఉన్నారు తప్ప వాళ్ళ యొక్క మీడియం మీద కొట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కావున తెలుగు మీడియం కూడా సమాంతరంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే పిఆర్సీ బకాయిలు మరి గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో దాదాపు 22,354 కోట్లు బకాయిలు పెట్టారు. సకాల పిఆర్సీ ఇవ్వలేకపోయారు, సకాల డిఏ ఇవ్వలేకపోయారు. ఆ పిఆర్సీ తీవ్ర నష్టం జరిగింది కాబట్టి ఆ బకాయిలను కూడా వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే 12వ పిఆర్సీ కమిషన్ కూడా వేసి ఉపాధ్యాయులు త్వరగా ఐఆర్ ప్రకటించాలని మరి మా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ కోరుకుంటూ మరి ఇంకా ఉన్న సమస్యలన్నీ కూడా మేము త్వరలో ప్రభుత్వాన్ని కలిసి నివేదించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ దినాన్ని గుంటూరు జిల్లాలో విస్తృతంగా జరుపుకుంటామని వామపక్ష నేతలు పాసన రామారావు, జంగల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడ్పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ గాజా పట్టణంపై దాడి చేసినప్పుడు సుమారు 85,000 మంది పౌరులు మరణించారని గుర్తు చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం కాల్పులు విరమించమని, దాడులు ఆపాలని తీర్మానం చేసిన అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ రెచ్చిపోతుందని అన్నారు. పాలస్తీనా జాతిని అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యల్ని ఖండిస్తూ అన్ని మండల పట్టణ కేంద్రాల్లో నిరసన తెలుపుతున్నామని అన్నారు. సమావేశంలో వామపక్ష నేతలు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, వి నరసింహారావు, కోటేశ్వరరావు, అరుణ్, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించి 7వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా, వారి ఉద్యమాలకు మద్దతుగా, ఇజ్రాయెల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయమని పిలిపించింది. మన జిల్లాలో కూడా 9 వామపక్షాలు ఈరోజు ప్రెస్ మీట్ జరిపి అన్ని మండలాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కంపల్సరిగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక మెడికల్ జర్నల్ ఒక వ్యాఖ్య చేసింది. 85,000 మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో. వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా బాలబాలికలు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, బస్ స్టాండ్లు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి బాంబు దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఎన్ని ఆపాలి, ఇది సరికాదు, ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తక్షణమే మేము కోరుతా ఉన్నాం, ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దీని వెనక ప్రధానంగా అమెరికా ఉంది.
ఇటీవల కాలంలో అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం హమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ చంపేస్తున్నారు. ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అసలు పాలస్తీనియన్ జాతే ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా, పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి. అమెరికా అండతోటి ఇజ్రాయెల్ పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి గత సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉన్నది. ఎవరు చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా, అలాగే పౌర హక్కుల సంఘాలు చెప్పినా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలు చెప్పినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోనంత రాక్షసంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తూ పాలస్తీనా అనేటటువంటి దాన్ని ప్రపంచ పటం నుంచి తొలగించాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఇదంతా కూడా చేస్తూ ఉంది. ఒకనాడు ఇజ్రాయెల్ అనేటటువంటిది రేఖామాత్రంగా కూడా చూస్తే కనపడినంత చిన్నగా ఉండే ఇజ్రాయెల్ ఈ రోజున ఇంత పెద్ద భూభాగాన్ని సమకూర్చుకోవటానికి పాలస్తీనా పైన అరాచకంగా, పైశాచికంగా దాడి చేసి వాళ్ళ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ గత సంవత్సరం 7వ తేదీ నుంచి మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ఆక్రమించుకోవడానికి పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద దాడులు చూస్తూ ఉన్నాం. స్కూళ్లపైన, చర్చిలపైన. వయోవృత్తుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని విభిన్న ప్రతిభావంతులు వయోవృత్తుల సంక్షేమ శాఖ గుంటూరు అధికారి సువార్త తెలిపారు. అలాగే వయోవృత్తుల భద్రతకి రక్షణ చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఈ చట్టాలపై వారిలో అవగాహన కలిగిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృత్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ వయోవృత్తుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధులకి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ మేరకు సువార్త మీడియాతో మాట్లాడారు. సమాజంలో నానాటికి వయోవృద్ధులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 1వ తారీఖు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి వయోవృద్ధులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన యాక్ట్ అంటే వాళ్ళ పిల్లల నుంచి ఆదరణ కరువైనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎవరిని సంప్రదించవచ్చు అనేది దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే దీంట్లో ఈ కార్యక్రమంలో సెలబ్రేషన్సే కాకుండా వాళ్ళకి తెలియాల్సిన యాక్ట్ గురించి కానీ డివిజనల్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్స్, మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ వీటన్నిటిని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించడానికి కూడా మనకి జిల్లా పరిధిలో, అదేవిధంగా డిఎల్ఎస్ఏ పరిధిలో కూడా యాక్ట్ ఉందని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అంతేకాకుండా మనకు కొంతమంది స్టూడెంట్స్ని కూడా దీంట్లో భాగస్వాములు చేశాము. జేకేసీ కాలేజ్ నుంచి పిల్లలు అటెండ్ అయ్యారు. వాళ్ళకు కూడా అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదా పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, దానికి సంబంధించిన మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతిజ్ఞ కూడా మనకి ఈ అక్టోబర్ 1వ తారీఖుకి పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా అందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము. ఈ ప్రోగ్రాంలో మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహించున్నటువంటి ఎన్జిఓస్ కూడా భాగస్వాములై ఈ ప్రోగ్రాంను ఎంతో ఘనంగా దిగ్విజయంగా నిర్వహించగలిగాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళల్లో ఉత్సాహం, అంటే మనము 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని వయోవృద్ధులు అంటున్నాము, కానీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంలో రావడం వల్ల, ఇలాంటి అవేర్నెస్ రావడం వలన ఇంకా మెరుగ్గా వాళ్ళ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకున్న
ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ మనం ఆయుష్ ద్వారా కూడా ఒకటి మెడికల్ క్యాంప్ పెట్టాము, డిఎంఎడ్హెచ్ఓ ద్వారా కూడా ఒక మెడికల్ క్యాంప్ పెట్టాము. ఇదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గుంటూరు నగరంలో రోడ్ల ప్యాచ్ వర్కుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్యాచ్ వర్క్స్ కి ముందు తర్వాత ఫోటోలతో ఫైల్ మెయింటైన్ చేయాలని తెలిపారు. శనివారం పెద్ద పలకలూరు రోడ్డు, జేకేసీ కాలేజీ రోడ్డు, పట్టాభిపురం, విద్యానగర్ మెయిన్ రోడ్డు, కేవీపీ కాలనీ రోడ్డు, నల్లచెరువు రోడ్డు, జీటీ రోడ్లని నగర కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్యాచ్ వర్కులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ఆర్ఎన్బి నగరపాలక సంస్థకు చెందిన ప్రతి రోడ్లో ఏ విధమైన పాట్ హోల్ ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఏఈలు వారిగా తమ పరిధిలోని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్యాచ్ వర్కుల నాణ్యతతో ఉండాలని, లేకుంటే సంబంధిత పర్యవేక్షణ కార్యదర్శులు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ఆక్రమణలతో పాటు డ్రైన్లపై ఉన్న స్లాబులు తొలగించాలని అన్నారు. అనంతరం నల్లచెరువు రిజర్వాయర్ ని నగర కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. త్రాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణలో భాగంగా మరియు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయడానికి రోడ్లకి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నట్లు జీఎంసీ అధికారులు తెలిపారు. నేడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అక్రమంగా ఉన్న నిర్మాణాలు జీఎంసీ అధికారులు తొలగించారు. చిరు వ్యాపారస్తుల నగర అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఉన్న ఫలంగా మమ్మల్ని ఖాళీ చేయాలంటూ బలవంతంగా మమ్మల్ని రోడ్డును పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జీవనాధారమైన వాటిని తొలగించవద్దని వేడుకుంటున్న జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలియజేశారు. మాకు జీవనాధారం ఈ వ్యాపారమేనని, అది కూడా లేకుండా చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు జీఎంసీ కమిషనర్ చూస్తున్నారని అన్నారు. ప్రత్యామ్నాయంగా మాకు ఆధారం చూపించి ఇక్కడి నుంచి వాటిని తొలగించాలని కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వాటిని లెక్క చేయడం లేదని అన్నారు. వీధి వ్యాపారస్తుల సంరక్షణ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం జరిగేంత వరకు నిరసన చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.